దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలమున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఈ సమయంలో యథావిధిగా ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నటువంటి వాక్యము, దాని ప్రకారంగా మనము ఈరోజు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా. ఒకే ఒక మాట ఉంటుంది. ఆ మాటకి ఉన్నటువంటి అర్థం ఏమిటో, ఆ మాటలో ఉన్నటువంటి గూఢార్థాలు ఏంటో ఒకసారి మనము చదువుకొని, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు నాతో పాటు కలిసి మీరు చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. చదివితే మనకు క్లారిటీ వస్తుంది ప్రియులారా. ఓకే, 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉంటారు. అంటే ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట అని చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ ప్రొఫెటికల్ వర్డ్. అంటే ఏంటి? ముందు జరగబోయే మాట దేవుడు పలికినటువంటి విషయం ఇది. ఏంటంట? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అంటే ఉంటారు అనేది ఖచ్చితమైనటువంటి మాట, డౌట్ లేని మాట. ఇది జరగబోయే మాట, ఇది ప్రవచనం మాట. దేవునామానికి స్తోత్రాలు. ఈ బలమైనటువంటి మాటను మనం ధ్యానించుకొని ప్రభునామాన్ని ఘనపరుస్తాం. ప్రియమైన దేవా, పరలోకపు తండ్రి, వాక్ స్వరూపమైనటువంటి మా దేవా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని మా కొరకు ఆశీర్వదించండి. రొట్టె వలె మా కొరకు విరిచి పంచిపెట్టండి ప్రభువా. ఈ ఆత్మీయ ఆహారం ద్వారా మేమును దేవా తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరును దీవించబడినట్లుగాను, ఆత్మలో బలపరచబడినట్లుగాను ప్రభువుని బలమైన కార్యమునకు అప్పగించుకుంటూ, దినదాసుని శిలచాట్న మరుగుపరిచి నీవు కనపరిచే వృత్తాంతంలో అభిషేకించి నన్ను ఆధీనంలో స్వాధీనం ఉంచుకొని పరిశుద్ధాత్మదేవ నీవే ఈ వాక్యపు ఆయన గూఢార్థాలు బయలుపరిచి బలపరిచి మమ్మలను పరిపూర్ణత దశలోనికి నడిపించి మహిం పొందమని కృతజ్ఞతాసులతో యేసునామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని పరిపూర్ణమైనటువంటి దశ అనే కొన్నిసార్లు మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఆ వర్డ్ పరిశుద్ధత కంటే ఇంకా ఎక్కువగా చాలా గొప్పది అనే వర్డ్, దాని అర్థాన్ని మనం సొంతంగా ఊహించుకుంటుంటాం. సింపుల్ అండి. దీనికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, పరిపూర్ణత అనేది ఏంటంటే పర్ఫెక్ట్నెస్. ఇంగ్లీష్లో అంటే పర్ఫెక్ట్గా, ఖచ్చితంగా ఉండడమే పరిపూర్ణత. అంతేగాని ఇదేదో ఇంకా పెద్ద డీప్ వర్డ్ అనడానికి ఇందులో ఏమీ లేదు. మనకు కొన్నిసార్లు తెలుగు అక్షరాలు, తెలుగు పదాలు అలా మనకు క్రియేట్ చేపిస్తాయి. కానీ ఇదే వాక్యాన్ని మీరు ఇంగ్లీష్లో చదివితే కనుక యువర్ ఫాదర్ ఈజ్ అ పర్ఫెక్ట్ అనే మాట ఉంటుంది. యాజ్ యువర్ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే PERFECT, పర్ఫెక్ట్. సో ఆ పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఫిట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉందని మనం మనుషుల గురించి కొన్నిసార్లు పొగుడుతాం కదా, అదే మాట. ఏమంటున్నాడు ఇక్కడ తెలుగులో 48 మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, ఇస్ అ పర్ఫెక్ట్ ఫాదర్, గనుక మీరును పర్ఫెక్ట్గా ఉంటారు అనే విషయాన్ని చాలా సింపుల్గా దీని యొక్క మాటకు ఉన్నటువంటి అర్థం. కానీ అంత సింపుల్గా మనకు వచ్చేది కాదు. దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ వాక్యము ఎవరికి అంటే, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తీసం తీసుకొని నేను కూడా రక్షణ పొందాలి అనే తీర్మానంతో ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో, నీటి బాప్తీసం తీసుకున్నారో రక్షించబడతారు, సంఘంలో ఒక అవయముగా చేర్చబడతారు. వారిని పరిశుద్ధులుగా అని పిలువబడతారు. అంటే పరిశుద్ధులతో సహవాసం ప్రారంభమవుతుంది. పరిశుద్ధ దేవునితో, పరిశుద్ధ ప్రజలతో. ఎవరు పరిశుద్ధులు అంటే ఆయన రక్తంతో కడగబడిన వారు ఎవరైనా సరే వారు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధ సహవాసములో ఎవరైతే ఉంటారో వారందరినీ పరిశుద్ధులని పిలుస్తారు. ఈ పరిశుద్ధులు అంతటితో ఆగిపోరంట. నెక్స్ట్ ఫేజ్ ఒకటి ఉంది. పరిశుద్ధులుగా మార్చబడినటువంటి వీళ్ళు పర్ఫెక్ట్నెస్లోనికి వెళ్ళాలి, అంటే పర్ఫెక్ట్గా మారాలి, వాళ్ళ జీవితాల్లో పర్ఫెక్ట్గా వాళ్ళు తయారవ్వాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. సూటిగా చెప్పాలంటే, అసలు దేవుడు సంఘమును ఇచ్చాడు ఎందుకు అంటే,
కేవలము పర్ఫెక్ట్గా మనం తయారవడానికి మాత్రమే ఇచ్చాడు. ఎందుకు సంఘము కావాలి అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెన్స్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నిన్న ఆదివారంలో బల్లవర్తమానంలో దేవుడు భాస్కరణ ద్వారా బయలుపరిచినటువంటి విషయం ఏంటి? సంఘము, ఆదిమ సంఘము ఎలా ఉండింది? వారంట ప్రార్థనలో, సహవాసంలో, బోధలో, రొట్టె విరుచుట్లో ఎడతెగక అంటే వితౌట్ గ్యాప్, మానకుండా వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే ఒకటే ఒక కారణము. ఎందుకు దేవుడు ఈ సిస్టమ్ పెట్టాడు? సంఘములో అందరూ కూడా ఐక్యతతో, ఏక మనసుతో ఎందుకు ఈ 4 విషయాల్లో ఎడతెగక ఉండాలని దేవుడు ఆ ప్యాటర్న్ని మనకు చూపించాడో తెలుసా? ఒకే ఒక కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధులు పర్ఫెక్ట్గా అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు కూడా పర్ఫెక్ట్గా లేరు, అందరూ పర్ఫెక్ట్గా తయారవ్వాలి అనే యొక్క మాటకు అర్థం. అందుకే చూడండి, ఎఫ్ఎస్సి పత్రికలో ఈ మాట కనబడుతుంది. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు, ఈ 2 వచనాలు కలిసి ఉన్నాయి. ఓకే, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనకు బలమైనటువంటి మాట కనబడుతుంది. యేసు ప్రభు నోటెంబడి వచ్చినటువంటి మాట. పౌలు దాన్ని ఆ కాలంలో పౌలు అయితే వినలేదు, కానీ దేవుని ఆత్మతో నింపబడి ఎఫెసీయులకు ఉత్తరం రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత యేసు ప్రభు యొక్క మాటని ఇక్కడ ఉపయోగిస్తా ఉన్నాడు. ఏంటి దాని యొక్క అర్థం ఇక్కడ ఉపయోగిస్తా ఉన్నాడు? చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11. మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, దీనినే పరిపూర్ణత అన్నారు. అంటే పరిపూర్ణము, సంపూర్ణము, ప్రభువునకు కలిగిన సంపూర్ణత, టోటాలిటీ. ఒక వర్డ్ ఇంగ్లీష్లో కూడా యాడ్ అవ్వచ్చు. సంపూర్ణత అనే మాటకి టోటాలిటీ అంటే టోటల్గా పర్ఫెక్ట్ అన్నట్టుగా. ఇది ఎందుకు దేవుడు నియమించాడు? ఈ నియమం, ఇది ఒక నియమం. ఇది సంఘం అనేది ఒక నియమం. ఆ నియమ ప్రకారము పోరాడకుంటే జట్టైన వానికి కిరీటం దొరకదని వాక్యంలో రాయబడింది. దేవుడు నియమించినటువంటి నియమం ఏంటి? కండిషన్ ఏంటి? లేదంటే దాన్ని ఒక చట్టం అని చెప్పొచ్చు. నియమం అంటే ఒక చట్టము కూడా. ఏంటి ఆయన నియమించినటువంటి చట్టం అంటే? సంఘము, సేవకులు, సహవాసము, వాక్యము, బోధ, ప్రార్థన, రొట్టె విరుచుట. ఇదంతా కూడా ఒక నియమాన్ని దేవుడు నియమించినాడు. దేనికో తెలుసా? అందరూ రక్షించబడిన ప్రతి ఒక్కరూ విశ్వాస విషయంలో వాళ్ళు ఏకత్వం పొందాలి. దేవుని కుమారుడి గురించినటువంటి జ్ఞానం విషయంలో, అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఆయన జ్ఞానం విషయంలో ఎదగడానికి. మూడవది, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రావడానికి దేవుడు మనకి ఈ నియమాన్ని పెట్టాడు. సంఘం అనే నియమం, ఇట్ ఈస్ అ నియమం. ప్రియులారా గమనించాలి, ఇది మనిషి ఏర్పాటు చేసింది కాదు. ఇదేదో పాస్టర్లు అనబడిన ఒక మనిషి ఏర్పాటు చేసుకునేది కాదు. సంఘం అనేది ఇది క్రీస్తు సంఘము, క్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘము. ఇది దేవుని ద్వారా నియమింపబడినటువంటి ఒక నియమం, ఒక చట్టం. ఈరోజు నా దేవుని బిడ్డలారా గమనించాలి, ఒకవేళ సంఘాలు పర్ఫెక్ట్గా దేవుని వాక్య ప్రకారంగా సేవకులు, నాయకులు, పరిచారకుల ద్వారా నడిపించబడుతున్నటువంటి, అపోస్తుల బోధలో నడిపించబడుతున్నటువంటి సంఘం పర్ఫెక్ట్గా ఉంటే విశ్వాసులు పర్ఫెక్ట్గా లేరు. కానీ ఇంకో పక్కన ఎలా ఉంది? విశ్వాసులు పర్ఫెక్ట్ కావాలని కోరుకుంటా ఉంటే సంఘాలు పర్ఫెక్ట్గా లేవు. అంటే ఏంటి? ఈ రోజుల్లో స్క్రీన్ సంఘాలు వచ్చేసినాయి, డిజిటల్ సంఘాలు, స్క్రీన్ సంఘాలు అంటున్నారు. ఎక్కడో ఉంటాడు, ఎక్కడో మాట్లాడతాడు, అన్ని చోట్ల మరి స్క్రీన్లో కనబడుతుందంట. ప్రియులారా గమనించాలి, అదొక సంఘమా? అక్కడ సేవకుడు కనబడడు, నాయకుడు కనబడడు, పరిచారకుడు కనబడడు. ఆ తర్వాత ఆ సంఘము వెళ్తున్నటువంటి వాళ్ళు మరి ఆ సంఘ కాపర్లు వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా? ఆ సంఘము, ఆ సహవాసము, కాపరితో సహవాసం, దేవుడైన కాపరి, సేవకుడైన కాపరితో వాళ్ళకి ఆ సంబంధం ఉంటుందా? కనుక గమనించాలి, అది కాదు ప్యాటర్న్. అందరము సేవకులము, నాయకులము, పరిచారకులం, అందరూ కూడా విశ్వాసులం అందరం కూడా ఒక దగ్గర కూడుకోవడము, ఈ 4 విషయాల్లో ఎడతెగక ఉండడము. ఇది దేనికి అంటే పరిశుద్ధులు పరిపూర్ణతలోనికి ఎదగాలి, అంటే పర్ఫెక్ట్గా తయారవ్వాలి, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్నెస్ రావాలి అనేది దేవుని యొక్క చిత్తం. దేవునామానికి స్తోత్రాలు కలుగుగాక. ఎందుకు దేవుడు ఆ నియమం నియమించినాడు తెలుసా? మన దేవుడు ఆయన పర్ఫెక్ట్ గాడ్.
ఈజ్ అ పర్ఫెక్ట్ ఫాదర్. గనుక ఆయన పర్ఫెక్ట్గా లేడనుకోండి, ఆయన ఆయన కోరుకోడు తన పిల్లలు కూడా పర్ఫెక్ట్గా ఉండాలని. దేవునామానికి స్తోత్రాలు. మనం చూడండి, తల్లిదండ్రులు పిల్లల విషయంలో వాక్యం ఏం చెప్తుంది? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడం మీరు ఇష్టపడతారు కదా. అదే విధంగా ఒక దొంగ కూడా దొంగతనం చేసి తన కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రి ఏం కోరుకుంటాడు? నా పిల్లలు కూడా దొంగలుగా మారాలని కోరుకుంటాడా? కోరుకోడు. ఆ తర్వాత ఒక రిక్షా తొక్కే ఒక ఆటో డ్రైవర్, రిక్షా తొక్కే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తండ్రి కోరుకుంటాడా తన పిల్లలు కూడా రిక్షా తొక్కాలని? నో. తన పిల్లలు మంచిగా చదువుకోవాలి, నాలాగా ఉండొద్దు అని. వీళ్ళు ఇంపర్ఫెక్ట్గా ఉంటారు, పిల్లలు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. ఇది మనిషి తత్వం. అదే మాదిరిగా మరి దేవుడు కూడా తన పిల్లలు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎలా కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన ఇంపర్ఫెక్ట్గా ఉండి కాదు, ఆయన పర్ఫెక్ట్నెస్ లేకుండా కాదు. అసలు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ద్వితీయోపదేశ కాండలో ఒక చక్కని మాట కనబడుతుంది చూడండి. 32వ అధ్యాయము 4వ వచనం. 32:4. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయిన నమ్ముకోదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. దేవుని యొక్క కార్యాలు, దేవుడు ఆయన చేసేవన్నీ కూడా సంపూర్ణంగా చేస్తాడు, అంటే పర్ఫెక్ట్గా చేస్తాడు. అందులో ఏది కూడా గ్యాప్ ఉండదు, అసలు ఆయనే పర్ఫెక్ట్ కాబట్టి. దేవునామానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా కొత్త నిబంధన గ్రంథంలో అనేక విషయాలు, ఇలాంటి మాటలు మనకు కనబడతాయి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభు యొక్క సంపూర్ణత, లేకపోతే యేసు ప్రభు యొక్క పరిపూర్ణత గురించి ఏం రాయబడిందో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించనని మాట ఆడింది. యేసు ప్రభు గురించి ఏం రాయబడిందండి? ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడు. కృపా సత్య సంపూర్ణుడు, 3 వర్డ్స్ ఇవి. ఇందులో కనబడుతుంది సంపూర్ణత, పరిపూర్ణత. సంపూర్ణత అనేది 2 పర్యాయ పదాలు. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. యేసు ప్రభు సంపూర్ణుడు అంటే ఏంటి తెలుసా? ఆయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఆయన పుట్టుక లేదు, ఆయన జీవితంలో లేదు. దేవుని బిడ్డలారా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు అందుకే సవాల్ విసిరున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో అంటాడు, నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలరా? సో పరిశుద్ధత విషయంలో హీఈస్ పర్ఫెక్ట్, అండ్ తన జీవితం విధానంలో, లైఫ్ స్టైల్లో కూడా పర్ఫెక్ట్. చేసే పని ఏదైతే ఉంటుందో పర్ఫెక్ట్. దేవునామానికి స్తోత్రాలు. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది యాక్చువల్గా చూస్తే. ఇది కేవలం ఒక కోణంలో మాత్రమే కాదు, అంటే ఆధ్యాత్మికమైన జీవితము పరిశుద్ధతలో మాత్రమే కాదు, అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది, అవ్వాలి కూడా. ఈ పరిశుద్ధులు పరిపూర్ణతలోనికి ఎదగాలి. ఇందాక పాడుకున్న పాట అదే కదా, పరిశుద్ధులు పరిపూర్ణ మగుటకు సమయంబు ఇదేను. పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వడం అనేది ప్రారంభం, దశ అది. ఇది ఎక్కడ దాకా దారి తీయాలంటే అన్ని విషయాల్లో విశ్వాసులు పర్ఫెక్ట్గా ఉండాలి. స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెంటల్గా, ఫినాన్షియల్గా, సోషల్గా, అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో. విద్యార్థులైతే వాళ్ళ చదువు విషయంలో, ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో, వ్యాపారస్తులైతే వ్యాపారంలో, సేవకులైతే సేవలో, ఏ ప్రొఫెషన్ కలిగి ఉన్నా కూడా అందులో చేసే పని పర్ఫెక్ట్గా చేసే దిశలో ఉండాలి విశ్వాసులు. అఫ్ కోర్స్ ఈ పరిపూర్ణుడైన తండ్రిని వెంబడిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి ఈ క్రైస్తవులు బై డిఫాల్ట్గానే ఆ పర్ఫెక్టినిజం వైపు ఉంటారు. అందుకే అన్ని రంగాల్లో క్రైస్తవుల్ని కోరుకుంటారు. తెలుసా మీకు? క్రైస్తవుడు లేదా క్రైస్తవులు, ఇటు స్కూల్లో టీచర్స్ కావచ్చు, పిల్లరా, అటు అన్ని రంగాల్లో ఆఫీస్లో కావచ్చు, పిఏగా ఉండొచ్చు, బాడీ గార్డ్గా కావచ్చు, లేకపోతే డ్రైవర్గా కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, అన్ని రంగాల్లో ఫినాన్సెస్ హ్యాండ్లింగ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. అందరూ ఎవరిని కోరుకుంటారు తెలుసా? క్రైస్తవుల్ని కోరుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు నమ్మదగిన వాళ్ళు, పర్ఫెక్ట్గా చేస్తారు, మోసం చేయరు అనేది. చూసారా? ఇవన్నీ లైఫ్ స్టైల్లో ఈ పర్ఫెక్ట్
గా తయారవ్వడమే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పర్ఫెక్ట్ నిజం ఎక్కడొస్తుందండి? ఈ పర్ఫెక్ట్నెస్ ఎక్కడ వస్తుందో తెలుసా? కేవలము సంఘము ద్వారా మాత్రమే వస్తుంది. ఎఫెసీ పత్రిక 4:11-12 వచ్చిన దాన్ని ధృవీకరిస్తుంది. ఏంటంటే, ఎందుకు సంఘం అనే నియమాన్ని దేవుడు నియమించినాడంటే, నువ్వు నేను మనం అందరం కూడా పర్ఫెక్ట్ గా తయారవ్వాలి, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా తయారవ్వాలి. ఎస్ ప్రియులారా, ఈ పరిశుద్ధత విషయంలో, ఆధ్యాత్మికమైన విషయంలో ఎప్పుడైతే మనం పరిపూర్ణత దిశలోనికి నడిపించబడతా ఉంటామో, ఆటోమేటిక్ గా దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఫిజికల్ లైఫ్, దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ మెంటల్ లైఫ్, దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఫినాన్షియల్స్ అండ్ సోషల్ లైఫ్. అన్ని విషయాల్లో ఆ పర్ఫెక్షనిజం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంకొక మాట రాయబడింది 19వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఇలాంటి మాట కనబడుతుంది. చూడండి, 19:4. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో చెప్పాడు. పిలాతు కూడా సాక్ష్యం, ఒక గవర్నర్ ఇచ్చే స్టేట్మెంట్, గవర్నర్ ఇచ్చే సాక్ష్యం ఎప్పుడు అంతా పరిశోధించిన తర్వాత, కేసుని స్టడీ చేసిన తర్వాత అంటాడు, ఈ వ్యక్తిలో నాకు ఏ దోషం కనబడట్లేదు, ఈజ్ అ పర్ఫెక్ట్. దాని అర్థం దేవునామానికి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇలాంటి మాట ఒకటి కనబడుతుంది. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడు. ఈరోజు నా ఎంత బురద చల్లుతా ఉన్నారు సోషల్ మీడియాలో, చాలా బాధాకరం. బట్ ఎనీవే, వీ నో టు whom we are worshipping. We know who is our Lord Jesus Christ and his perfect and his perfectness and his holiness. దేవునామానికి స్తోత్రాలు. సైతానుడు ఆయన పుట్టుక మీదనే దాడి చేస్తా ఉన్నాడు. సైతానుడు ఆయన జీవితం మీద దాడి చేస్తున్నాడు. ఎన్నో ప్రయత్నాలు. ఇది ఇప్పుడుది కాదండి. ఆయన బతుకున్నప్పటి నుంచే ప్రారంభమైంది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రారంభమైంది. మొదటి శతాబ్దం నుండి ఈ 21వ శతాబ్దం వరకు కూడా ఆయా కాలాల్లో ఆయా దుష్టుల ద్వారా, సైతాను ప్రేరేపిత మనుషుల ద్వారా యేసు ప్రభు యొక్క దైవత్వం మీద బురద జల్లుతా ఉన్నారు. యేసు ప్రభు యొక్క పరిశుద్ధత మీద, పరిశుద్ధత మీద బురద జల్లుతున్నారు. కానీ వాళ్ళు అక్కడి వరకే ఆగిపోయినారు. మనం నమ్మేది ఏం తెలుసా? యేసు ప్రభు పరిశుద్ధుడు మాత్రమే కాదు, యేసు ప్రభు పరిపూర్ణుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హలో మై డియర్ మతోన్మాదులారా, మీరు యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి, యేసు ప్రభు యొక్క జీవితం గురించి, యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి, మీరు ఆయన పరిశుద్ధత గురించి దాని మీద బురద చల్లుతున్నారు కదా, దుష్ప్రచారాలు చేస్తున్నారు కదా, బేస్లెస్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు కదా. నేను మీకు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మేము ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు ఆయన కేవలం పరిశుద్ధుడు మాత్రమే కాదు, దానికంటే మించిన వాడు, ఆయన పరిపూర్ణుడు. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక బలమైన మాట ఉంటుంది. ఏంటంటే, ఎవని నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. దేవునామానికి స్తోత్రాలు. ఇంకొక మాట 5వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీ పత్రిక 5:9. ఇక్కడ కూడా ఒక మాట ఉంటుంది చూడండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కిసెదకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు. దేవునామానికి స్తోత్రాలు. అంతేగాని ఆయన అపవిత్రుడు, ఆయన పరిశుద్ధత కోల్పోయినవాడు తన జీవితంలో కూడా జరగలేదు. 7వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాగ్దానం నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. వావ్! ధర్మశాస్త్రం ఏమో లేవీయులైనటువంటి వారిని యాజకులుగా, ఒక మనుషులను యాజకులుగా నియమిస్తుంది. కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన తన కుమారుడు. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఆయనలో ఏ పాపం కూడా లేనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఇంత గొప్ప దేవుని మనం అసలు హెబ్రీ పత్రిక అంతా కూడా యేసు ప్రభు యొక్క సంపూర్ణత, యేసు ప్రభు యొక్క పర్ఫెక్ట్నెస్ ని పౌలు హైలైట్ చేస్తూ వచ్చాడు. చాలా వచనాలు ఉన్నాయి. నేను ఇందాక 2 వచనాలు వినిపించాను కదా. ఇంకోటి చూడండి, 4:15 చూడండి. 4:15
మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహనానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. యేసు ప్రభుని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు పౌలు హెబిపత్రిక అంతా కూడా అంటే ఆయన సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ లోపము లేదు అని ఆల్మోస్ట్గా హెబ్రీయులకు ఇశ్రాయేలు దేవుడు నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండు అన్నటువంటి ఆ దేవుడితో పోల్చి యేసు ప్రభులో ఆ క్వాలిటీస్ నెరవేర్చబడ్డాయి అని రుజువు చేయడానికే ఈ వాక్యాలని చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మన తండ్రి అయినటువంటి దేవుడు పరిపూర్ణుడు, యేసుక్రీస్తు ప్రభు కేవలం పరిశుద్ధుడు మాత్రమే కాదు, దానికంటే ఎక్కువైన వాడు. ఆయన ఆయన ఎవరు తెలుసా అండి? పరిపూర్ణుడు. చివరికి శిలువ కార్యం జరిగించిన తర్వాత శిలువ బలియాగము తన్ను తాను బలి అర్పణ చేసుకున్న విషయంలో కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? శిలువ మీద ప్రాణం పోతున్నప్పుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు, సమాప్తమైనది అన్నాడు. అంటే ఏంటి? ఆయన చేసిన శిలువ కార్యము కూడా పర్ఫెక్ట్గా చేశాడు, అందులో సగం సగం చేయలేదు ఆయన. దేవుని నామానికి స్తోత్రాలు. అంత పర్ఫెక్ట్ దేవుడిని మేము కలిగి ఉన్నాం గనక ఈ రోజున ఆ పర్ఫెక్ట్నెస్ వైపు దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. కానీ ఈ రోజున మనిషి గమనించాలి, రక్షణ లేనటువంటి వారు గమనించాలి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం చదువుకోండి, ఫిలిప్పులకు రాసిన పత్రిక 2:12 చదువుకోండి, ఆ తర్వాత యాకోబు 3:2 చదవండి, ఆ తర్వాత మీరు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. ఈ మాటలన్నీ ఇక్కడ ఏం కనబడతాయంటే మనిషి యొక్క ఇంపర్ఫెక్ట్నెస్, మనిషి ఎంత అసంపూర్ణుడో నేను చెప్పినటువంటి రెఫరెన్స్ లో కనబడుతుంది. ఈ అసంపూర్ణుడుగా ఉన్నటువంటి, అపవిత్రుడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు పరిశుద్ధుడుగా మార్చడం మాత్రమే కాదు, ఆయన పరిపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళడానికి సంఘం అనే ఒక సంఘాన్ని నియమించినాడు. ప్రియులారా, దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ మాటలు వింటున్నటువంటి, ఈ ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరును, ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, మీరు వెళ్తున్నటువంటి సంఘం ఏదైనా సరే, దేవుని చిత్త ప్రకారంగా దేవుని వాక్య క్రమములో సేవకులు, నాయకులు, పరిచారకులు ఎక్కడైతే వాక్యపు బోధలో, ఆదిమ బోధలో, అది చిన్న సంఘమైన 5 మంది 10 మంది కూడుకునే సంఘమైన, 500 మంది 5,000 మంది కూడుకునే సంఘమైన, ప్రియులారా, మీరు అది దేవుని చిత్త ప్రకారంగా ఒక సరైన సంఘంలో ఉన్నట్లయితే మీరు ధన్యులు. అలాంటి సంఘాలని వదిలిపెట్టకండి. ఈ కార్పొరేట్ సంఘాల జోలికి పోయి మోసపోకండి. మీరు అక్కడ పర్ఫెక్ట్గా ఎదగరు. కారణం ఏంటి తెలుసా? మిమ్మల్ని నడిపించేవాడు ఎవడు ఉంటాడు అక్కడ. మిమ్మల్ని కేర్ తీసుకునేవాడు, మీతో మాట్లాడేవాడు, మీ కొరకు ప్రార్థన చేసేవాడు, మీ ఇంటికి వచ్చి దర్శించేవాడు, గృహకులకి ఏర్పాటు చేసేవాడు, అక్కడ మీకు ఎవరు కనబడరు. అది కేవలము గుంపులుగా కాపరు లేని గొర్రెల వలె గుంపులుగా మందలు ఎటు వెళ్ళిపోతాయండి? అది ఎటు వెళ్తాయో వాళ్ళకే తెలియదు. కనుక నేను మనవి చేస్తా ఉన్నాను, దేవుడు నీకు నియమించి ఇచ్చినటువంటి సంఘాన్ని గట్టిగా పట్టుకో. కారణం ఏంటి తెలుసా? ఆ సంఘం ద్వారా నేను పరిపూర్ణతలు నీకు ఎదుగుతావు. అంటే ఆ సంఘంలోనే నువ్వు పర్ఫెక్ట్గా తయారవుతావు. ఈ ఒక్క విషయంలో పర్ఫెక్ట్గా తయారవుతే మన లైఫ్ స్టైల్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంతమందిని చూడండి, వాళ్ళ గురించి నిశ్చితంగా ఉండొచ్చు. ఏమని? అరే ఆ వ్యక్తి పర్ఫెక్ట్గా చేస్తాడు, ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు అని పేరు సంపాదించుకోవాలి క్రైస్తవుడు. పర్ఫెక్ట్గా చేస్తాడు, ఈ వ్యక్తి పర్ఫెక్ట్ మనిషి అనేది అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో కనబడాలి. ప్రియులారా, అది ఎలా వస్తుందో తెలుసా మీకు? అది సంఘము, క్రీస్తు అనే శరీరం అనే సంఘం ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రములు. ఎంతమంది అయితే ఈ అనుభవంలోనికి వచ్చినారో మనం అందరం కూడా ధన్యులము. ఇంకా ఎంతమంది అనుభవంలో లేరో దయచేసి మీరు త్వరలో మీకు దగ్గరలో ఉన్న ఒక సంఘాన్ని చూసుకోండి. ఏ సంఘం అయితే అపోస్తుల బోధలో, ప్రార్థనలో, రొట్టె విచ్చుట్లో, సహవాసంలో ఎడతెగక ఉందో, ఆదిమ అపోస్తుల బోధ అనే పునాది మీద ఏ సంఘం అయితే ఉందో అక్కడ సంఖ్య చూడకుండా దేవుడు నీకు అక్కడ నడిపించాడా, ఆ సంఘానికి నమ్మకంగా ఉండు. ఆ సంఘంలో నువ్వు పర్ఫెక్ట్గా ఎదుగుతావు. ఇట్టి కృపా భాగ్యం దేవుడు ఈ మాటలు వింటున్న మనకందరికి అనుగ్రహించును గాక. ఆమెన్.